మా వంట ఆమెకు పని ఆమెకు అస్సలు పడదని చెప్పినాను కదండి. నేను మూంగ్ దాల్ పప్పు చేస్తున్నాను. బిగ్ ఇలాచి పెద్ద యాలకు అంటారు కదా, అది వేస్తారు. సో నేను అది ఒకటి వేసాను, ఇంగు వేసాను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడరు, ఉల్లిపాయలు, టమాటా అన్నీ ఫ్రై చేసి తర్వాత ఇది వేసేసాను. మూంగ్ దాల్ వేసేసిన తర్వాత కుక్కర్లో పెట్టి తీసిన తర్వాత ఏం చేశాను, కొంచెం పెరుగు, గరం మసాలా వేసేసి కలిపి దించేయడమే. సో నేను మా పనామతో మాట్లాడుతున్న కన్వర్జేషన్ చూడండి ఏమనిందంటే, నెలన్నర పనిచేసి 12,000 తీసుకుపోయింది కదా అంటే, అవును అందుకే కదా అయిన సాదా ఫుడ్ చేస్తూ అలా చేసింది అని ఆ మాటలు రికార్డ్ అయినాయి. నేను ఆమెతో హిందీలో మాట్లాడుతున్నది చూడండి. 12,000 रुपये ले गई। हाँ ले ले दो, लेकिन काम करना चाहिए, इसलिए तो मैं देखा ये सादा भोजन बना रहे, ठीक से काम भी नहीं करते, इसको इतना पैसा दे रहे। यही डस्टिंग में कितना पैसा दे सकते ना, 2 मिनट का काम के लिए इतना पैसा ले जा रहे। हम बाथरूम के लिए 1,000 देते, 2 बाथरूम तो कंपनी वाला आके पूरा घर सफाई के लिए वो लोग 8,000 बोला। इतना 5-6 आदमी आके पूरा घर सफाई करके जाएगा, तो हम खाना में बना के सब उनसे बना सकते हैं ना महीने में। 8,000 कंपनी वाला को देने से पूरा मुझे 3 महीने तक सफाई का जरूरत नहीं पड़ेगा। वही अच्छा लगा मुझे, मैं घर में समझाया पूरा 8,000 बुला के उनसे करा सकते हैं, इसको देने से अच्छा बस खाली खाना मैं का, वो लोग बाथरूम, घर, किचन सब अलमारी निकाल के करेगा कंपनी वाला, पी सब करके जाएगा, ग्रिल सब। तो मेरा कितना पैसा बच जाते, 3 महीने तक फिर घर को सफाई करने का जरूरत नहीं। इसको और 1 महीने रखने से 8,000 जरूर खर्चा होगा, इससे अच्छा मेरा 3 महीने के बाद उनसे करवाएंगे एक बार, मेरा आराम लगता है। इसको क्यों देना ऊपर काम को। पीओपी 3 साल से सफाई नहीं हो रहा है, टेस्टिंग उसका अंदर बहुत है, फैन सब कर दे। క్లాస్ పీకినాను ఈమెకు కూడా. ఏంటంటే 8,000 ఆమెకు ఒక్కదానికి ఇచ్చే బదులు నేను డీప్ క్లీనింగ్ ఇల్లంతా అర్బన్ వాళ్ళని పిలుస్తే వచ్చి చేసిపోతారు 3 నెలలకు ఒకసారి. ఇంకా నేను ఉట్టి వంట చేసుకోవడం నాకు ఎంత కష్టమో, ఆమెకు ఉట్టి వంటకు 8,000 ఏంది ఇచ్చేది అని మాట్లాడాను. మీకు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది చిమ్నీ సౌండ్ వల్ల. అది అలాగే ఎందుకు పెట్టానంటే, ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఈమె కూడా వార్నింగ్ ఇచ్చానా, ఈమె కూడా మానేసింది అనమాట.